రోజులు గడుస్తున్నాయి, సమయాలు గతించిపోతున్నాయి. దేవుని బిడ్డలుగా మరి మనందరం కూడా ఆదరించబడాలని ప్రభు మరి ఆయన సన్నిధికి పిలుచుకుని అతి కొద్ది మందిగా కూర్చున్నప్పటికీ కూడా ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని మనకు వాగ్దానం చేస్తున్న దేవుడు మన మధ్యన ఉండి ఆత్మాభిషేకము చేత మనందరినీ కూడా ప్రేరేపించి నడిపిస్తున్నందుకు గాను మరొకసారి మనందరం కూడా స్తుత్యాగములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనతో ఉంటానంటే ఖచ్చితంగా ఉంటాడు. అయితే ఆయన మనతో ఉండాలంటే మరి ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఆయన చెప్పిన మాట మనం లెక్క చేయకపోతే మనతో ఆయన ఉండడు. తోటి స్నేహితుడే మనతో ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు నేను చెప్పినట్లుగా వింటే నీతో ఉంటాను, ప్రతి పనిలో సహాయం చేస్తానని వాగ్దానం చేసిన స్నేహితుడే మన దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాడంటే మన ప్రవర్తన బాగోలేదని, మన నోటి మాట బాగోలేదని, మన ఆలోచన విధానం అంతా కూడా మన స్నేహితుడికి విరోధంగా ఉందని, కాబట్టి అతను మన స్నేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా. అలాగే దేవుడు కూడా ఏమంటున్నట్టు నేను నిజమైన స్నేహితుడిని, నీకు స్నేహితుడిని, కాబట్టి నా మాట వింటే ఖచ్చితంగా నీతో నేను ఉంటాను, చేయి పట్టి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా మరి దేవుడు పాలు తేనెల ప్రపంచ దేశానికి నడిపించినప్పుడు వారందరితో దేవుడు ఒక మాట చెప్పాడు. అమోరీయుల దేవతలకు మీరు భయపడకండి అన్నాడు. ఏమన్నాడు? అమోరీయుల దేవతలకు మీరు భయపడకండి. భయపడటం అంటే చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు కూడా మునుపు పూజించిన ఆ విగ్రహాలని లేకపోతే ఆ చెట్లను ఆ జంతువులను చూసినప్పుడు భయపడతారు. మనము దేవుళ్ళని పూజించిన వాటిని వదిలిపెట్టేసామే, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ దేవుళ్ళు దేవతలు అనబడిన వారు మనల్ని ఏమైనా చేస్తారేమో అని చాలామంది తమ విగ్రహాలని వదిలిపెట్టలేక అటొక అడుగు ఇటొక అడుగు వేస్తూ ఉంటారు. ఇటు దేవుణ్ణి నమ్మేమంటారు, అటు గుళ్ళు గోపురాలు కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే. ఇప్పుడు దేవుడు ఒక్కడేని నమ్మి విశ్వాసంతో ఆయనను మనం వెంబడించాలి. వెంబడిస్తేనే కదా ఆయన మనతో ఉండేది. దేవుడు ఏమన్నాడు? మీ మధ్యన నేను ఉంటాను, మీతో నడుస్తాను, మీ చేయి పట్టుకుంటాను, నా చంకన పెట్టుకుంటాను, ముదిమ వచ్చేవాడికి ముద్దాడతాను, నెరిసిన వెంట్రుకలు నీకు ఇచ్చి దాన్ని కిరీటంగా మార్చి నిన్ను సదాకాలం నా కృపలో బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఒక్కడని ఒప్పుకోవాలి. ఇంకా పాత వాటికి భయపడటం దేనికి? అయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తమ పితరులు మరి ఆ పాలు తేనెల ప్రపంచ దేశానికి వచ్చేసరికి దేవుడు ఆ పితరుల దగ్గర చాలా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. భూమి మీద ఏ మనిషి కూడా లేకపోతే ఇతర దేవుళ్ళు ఎవరు కూడా చెయ్యనట్టు ఆశ్చర్యకార్యాలు చేశాడు. మహోపకారం ఇజ్రాయేల్ ప్రజలందరికీ చేశాడు. 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రాంతాల్లో నడిపించాడంటే దేవుడు మరి ఎంత గొప్ప మహాశక్తితో ఆయన నడిపించాడో మీరు ఆలోచించండి. ఇజ్రాయేల్ ప్రజలు బహుశా 7 లక్షల మంది అని వ్రాయబడ్డది, కానీ మరి పురుషుల్ని మాత్రం లెక్క వేయబడ్డది. మరి వారికి ఉన్న స్త్రీలు పిల్లలు లెక్క వేస్తే చాలామంది ఉంటారు. వీరందరూ చూస్తే ఇంచుమించు ఒక 20 లక్షల మంది పైనే ఉండొచ్చు. ఈ 20 లక్షల మంది కనీసం 15 లక్షల మంది అన్న ఉండవచ్చు. ఈ 15 లక్షల మందిని మరి అరణ్య ప్రాంతాల్లో నడిపిస్తున్నప్పుడు వారికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇజ్రాయేల్ ప్రజలందరూ బయలుదేరేటప్పుడు ఐగుప్తు దేశం నుంచి బహుశా కొద్ది పిండి తెచ్చుకుండొచ్చు, వాళ్ళు లేకపోతే తినుబండారాలు కొన్ని రొట్టెలు తయారు చేసి నిల్వ ఉండేటట్లుగా ఒక 5 నెలలు 6 నెలలు ఉండేటట్లుగా ఏదో ఒక గొప్ప కార్యం చేసి తెచ్చుకొని ఉండొచ్చు. కానీ 40 సంవత్సరాల పాటు నడవాలంటే వారికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రోజున మరి వీరందరూ కూడా ఏడుస్తున్నారట, నాకు ఆహారం లేదు ప్రభువా ప్రభువా అని దేవుడి దగ్గర మొరపెడుతున్నారు. మోషే గారి మీద సనుక్కుంటున్నారు, మా అందరినీ కూడా తీసుకొచ్చి అరణ్య ప్రాంతాల్లో చంపుతావా, అంతకని తీసుకొచ్చావా అని మోషే గారి మీద సనుక్కుంటుంటే మోషే గారు దేవుని దగ్గర మొరపెట్టాడు, ప్రభువా వీరందరికీ ఆహారం లేదు, ఎక్కడ తెచ్చిపెట్టేదని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతలు తినే మన్నాను భూమి మీద కురిపించాడు. ఇది అద్భుతమే కదండి.
ఏమండి ఒక కుటుంబానికి వచ్చి ఒక రోజుకి వచ్చి 1 కిలో బియ్యం కావచ్చు, పోనీ ఒక నలుగురు ఉంటే 1 కిలో బియ్యం కావచ్చు, పొద్దున్న సందలు కలిపి. అలా కదండి. మరి 20 లక్షల మందికి ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎన్ని టన్నుల భోజనం కావాలి, ఎన్ని టన్నుల గోధుమలు కావాలి, ఎన్ని టన్నుల గోధుమల పిండి కావాలి, ఎన్ని బియ్యం కావాలి, ఎన్ని టన్నుల నూనె కావాలి. ఆలోచించండి. మరి అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొక్క మహాకృప. ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోక రాజ్యములో దేవదూతలు తినే మన్నాను దేవుడి మీద మనుషులకు మధ్యన కురిపించాడు. ఇది ఎలాగుంటుందంటే, ఈ మన్నా కొత్త నూనె రుచి కలిగి కమ్మగా ఉంటుంది. దీన్ని ఏ రోజుది ఆ రోజే సమకూర్చుకోవాలి. వీరందరూ అత్యాశ కలిగి కొంతమంది ఎక్కువ సమకూర్చుకున్నవారు పాత్రలో దాచుకుంటే మళ్ళాడికి కుళ్ళిపోయేది, పురుగులు పెట్టేది. కానీ దేవుడు చెప్పాడు, ఏ రోజుది ఆ రోజే సమకూర్చుకోవాలి. కొంతమంది అనుకుంటారు కదా, రేపటికి ఎలాగో, రేపుడు మనం ఎలా పోషించబడాలో, రేపటికి ఎవడిస్తాడు అని ఆలోచన, దేవుని మీద నమ్మకం లేనటువంటి వారు అనుకుంటారు కదా, అనుకుని దాచుకుంటారు. దాచుకున్నది ఏమవుతుంది? పురుగులు పట్టేసి కుళ్ళిపోతుంది. ఎవరైతే దేవుడు చెప్పిన మాట విన్నారో అటువంటి వారు మరణాలు తినటం కోసం దేవుడు మరొక రోజున ఆ మన్నాను భూమి మీద కురిపించేవారు. వారి సురక్షితంగా కొత్త మన్నా తెచ్చుకుని వాటిని అప్పాలుగా చేసుకుని కాల్చుకుని తినేటవారు. ఎంత అద్భుతం అండి కదా, ఎంతో అద్భుతం. మరి ఇజ్రాయెల్ ప్రజలతో పాటుగా చాలా పశువులు నడిచాయి, గొర్రెలు నడిచాయి, మరి ఏంటి అవి గాడిదలు నడిచాయి, ఎద్దులు నడిచాయి. ఇవన్నీ కూడా మరి జంతువులు నడుస్తున్నాయి. మనం అంటే మనుషులు ఏదో ఒకలాగా కొన్ని రోజుల పాటు జ్ఞానం కలిగినవారు కాబట్టి మంచినీళ్ళు తాగకుండా ఉండగలిగేది, కానీ పశువులు ఉండగలుగుతాయా? పశువులు అసలు ఉండలేదు, నడుస్తాయి కదా. అవి చాలా బలమైనటువంటి వస్తువులు లాగుతాయి, రథాలు లాగుతాయి, పిల్లల్ని ఎక్కించుకుంటారు, లేదా పెద్దవారిని ఎక్కించుకుని నడుస్తాయి. అటువంటి మోత మోసే జంతువులకి ఖచ్చితంగా నీళ్లు కావాలి. అటువంటి వారికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచించండి. ఒక రోజున మరి వారందరికీ నీళ్లు లేనప్పుడు చాలా ఇబ్బంది పడి దాహం వేసి ఏడుస్తున్నారు. నీళ్ళు కూడా లేవే, ఎలాగా మా బ్రతుకులు? ఈ భయంకరమైనటువంటి అడవి ప్రాంతాల్లో మమ్మల్ని చంపడం కోసమైనా తీసుకొచ్చింది అని మళ్ళీ మరొకసారి వారు దేవుని దగ్గర సనుక్కుంటుంటే దేవుడు అన్నాడు, వాళ్ళ గుడారాల్లో ఉన్న ఆ మనుషులు సనుగుడు నేను విన్నాను. మోషే ఎవరన్నారు? దేవుడు విన్నాడు సనుగుడు. జాగ్రత్త, మనం సనుక్కుంటే దేవుడు వింటాడు. మనం మాట్లాడిన ప్రతి మాట దేవుడు వింటాడు. విన్నప్పుడు మనం మంచి మాట్లాడితే మంచి ప్రతిఫలము, చెడ్డ మాట్లాడితే చెడ్డ ప్రతిఫలము. ఎక్కువ మంచి మాట్లాడాలి. మాట్లాడలేదనుకో మన గుడారాల్లో సనుగుడు ఆయన వింటే ఆయన విసుకుపోయినప్పుడు మనం చెప్పిస్తాడేమో. ఇజ్రాయెల్ ప్రజలందరితో చెప్పాడు, గుడారాల్లో ఉన్న సనుగుడు నేను విన్నాను. మోషే ఎన్నోసార్లు సనుక్కుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఒక బండి, అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో నువ్వు మాట్లాడితే ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది, నీ చేతులు ఉన్న కర్ర పెట్టి కొట్టమనగానే వెళ్ళి ఆ బండ దగ్గర మోషే గారు మాట్లాడారట. దేవునికి స్తోత్రం. మాట్లాడి ఆ బండ మీద కర్ర పెట్టి కొట్టగానే భయంకరమైన నీళ్లు ఆ బండ సందుల్లోంచి వస్తుంటే అక్కడ పశువులు తాగి, మనుషులు తాగారు, పిల్లలు తాగారు, వారి దాహాన్ని తీర్చుకున్నారు. ఎంత అద్భుతం అండి! ఎన్ని వందల లీటర్ల నీళ్లు కావాలి ఆలోచించండి. ఒక ఇంట్లో ఒక రోజు వాడకానికి కనీసం 500 లీటర్ల నీళ్ళు పొద్దున్న సందాలు కలిపి ఒక ట్యాంక్ ఖాళీ చేసేస్తారు. కానీ మరి అన్ని వేల మంది, అన్ని లక్షల మంది జనాంగం వస్తుంటే ఎక్కడి నుంచి నీరు వచ్చింది అంటే అది దేవుని మహాకృప. ఎంత గొప్ప కార్యం చేశాడండి, చేసాడు లేదా? ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి తిరిగి ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది. ఏమొచ్చిందండి? ఎర్ర సముద్రం. ఇది చాలా విచిత్రం, వింత, గొప్ప, అమూల్యమైన కార్యం. ఇటువంటి కార్యాలు ఎవరు భూమి మీద చేయలేరండి. ఎర్ర సముద్రం చూస్తే పొంగి పొర్లుతుంది. ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తే ఇజ్రాయెల్ ప్రజలందరూ రక్షించబడతారు. వెళ్ళాలంటే మార్గం లేదు, ఓడలు కావాలి, లేకపోతే పడవలు కావాలి. ఎన్ని పడవల్లో మనుషులు వెళ్ళగలుగుతారు? 10 పడవలు 20 పడవలు ఉంటే వెళ్ళగలుగుతారు. అప్పుడు వెళ్ళలేరు కదా. 20 లక్షల మంది 15 లక్షల మంది అంటే వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అటువంటి భయంకరమైన స్థితిలో దేవుడికి మోషే గారు మొర్ర పెడితే, ఇంకా మోషే మొర్ర పెడతావేంటి? నీ చేయి చాపి ఆ కర్రను తీసుకున్న సముద్రాన్ని కొడితే ఒక గొప్ప కార్యము జరుగుతుంది అన్నప్పుడు మోషే గారు దేవుని యొక్క మాట ప్రకారం ఏం చేశాడండి? తన చెయ్యి చాచి ఆ కర్రను పెట్టి సముద్రాన్ని కొట్టగానే అది 2 పాయలుగా చీలిపోయిందంటే కిందంతా కూడా నేల ఆరిపోయింది. ఆరిన నేలపైన వారందరూ ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్కకి ప్రయాణం చేశారు. అబ్బా, ఎవరైనా చేయగలుగుతారు ఇటువంటి గొప్ప కార్యాలు?
ఇటువంటి గొప్ప కార్యాలు చేసిన మహోన్నతుడైన దేవుని వదిలిపెట్టి, అద్భుత కార్యములు చేసిన మహాచక్రవర్తి అయిన దేవుని వదిలిపెట్టి వీరు ఏం చేశారండి? అమోరీయుల దేవతలకు భయపడుతున్నారంటే ఇది దేవుడికి నచ్చలేదు. ముందే చెప్పండి, నేను ఇంత గొప్ప కార్యములు చేసే బలమైన దేవుణ్ణి, మరి శక్తి వంచనలు లేకుండా మీ అందరినీ కూడా నడిపించుకుంటూ వచ్చిన వాడిని, గెద్ద తన రెక్కలపైన తన పిల్లలను మోసుకొచ్చిన రీతిగా ఐగుప్తు దేశం నుంచి పాలుతీలు ప్రపంచ దేశం వరకు మిమ్మల్ని మోసుకుంటూ వచ్చి ఇక్కడ దింపానే, అయితే మీరు నా యందు విశ్వాసం ఉంచండి, ఇక అమోరీయుల దేవతలకు మీరు భయపడకండి అన్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏం చేశారు? మరి అమోరీయుల దేవతలకు అలవాటు పడ్డారు. నిజమైన దేవుడికి లోబడలేదు, నిజమైన దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచలేదు. అమోరీయుల దేవతలకు భయపడి వేయించిన మాటలు పూజించడం మొదలుపెట్టారట. దేవుడు ముందే చెప్పాడు, నా మాట వినకుండగా నా యందు విశ్వాసం ఉంచకుండగా మీరు ఏ తప్పైతే చేస్తారో, ఇతర దేవతలను పూజిస్తారో దానిని బట్టి మీరు వేసిన పంట ఏది కూడా ఉండనివ్వను. మీ శత్రువులు మీ మీదకు వస్తారు, మిడతల దండు వలె వస్తారు, వచ్చి మొత్తం ఈ పంటంతా కూడా మిడతలు నాకినట్లు నాకేసి వెళ్ళిపోతారు. మీరు విత్తనాలు వేస్తే మొలుస్తాయి కానీ అది మీరు తినరు. ద్రాక్ష తోటలు వేస్తారా, ద్రాక్ష తోటలో వచ్చే ఫలాలు మీరు తినరు, భూఫలం మీరు తినరు, మీరు చెదిరిపోతారు, మిమ్మల్ని తరిమేస్తారు మీ శత్రువులందరూ ముందే దేవుడు హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి అమోరీయుల దేవతలకు భయపడి వాటికి మొక్కుతూ వాళ్ళు ఏం చేశారంటే, మరి ఆ దేశంలో ఉన్నప్పుడు మిద్యానీయులకు అమోరీయులకు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను అప్పుచెప్పాడు. ఇప్పుడు అప్పుచెప్పినప్పుడు వారు ఏం చేయాలంటే తమ దేవుడి దగ్గర మొరపెట్టాలి. నాయన ఇన్ని రోజుల పాటు నువ్వు చెప్పిన మాట వినలేదు, ఇప్పుడు మేము శత్రువుల చేతిలో పడ్డాం, ఇప్పటికైనా విడుదల దయచేయి, ఇక మేము మీ తోటి తిరుగుతాం నాయన, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేసి దేవుని దగ్గర నొరుక్కుంటే ఖచ్చితంగా దేవుడు తన బిడ్డలను కనికరిస్తాడు. ఎందుకంటే మీరు నా తోటి తిరిగిన ఎడల నేను మీ తోటి తిరుగుతానని దేవుడు ముందే వాగ్దానం చేశాడు కదా. మరి ప్రజలందరూ కూడా మారు మనసు పొందాలా వద్దా? పొందకుండా ఎప్పుడు చూసినా మరి మిద్యానీయులు వచ్చి ఇబ్బంది పెడుతున్నా, అమోరీయులు వచ్చి ఇద్దరు ఇబ్బంది పెడుతున్నా కానీ వారి బానిసత్వంలో ఉండి మగ్గిపోతూ ఆ దేవతలకి పూజలు చేస్తూ మరి ఆ దేవతల్ని కొలుస్తున్నప్పుడు ఒక రోజున మిద్యానీయులు చాలా ఒంటిల సమూహం కలిగిన వారి పశువుల మందలు చాలా ఎక్కువ, గొర్రెలు, ఎడ్లు, మేకలు, గాడిదలు చాలా ఎక్కువ. ఇవన్నీ కూడా మరి వారితో ఉన్నప్పుడు మిద్యానీయులు ఒంటిల పైన కూర్చుని అదిగదుగో ఆ చివరి నుంచి ఆ ఇజ్రాయెల్ ప్రజలు మరి పంట వేసిన ఆ పచ్చటి పంట పైన వాటన్నిటిని తోడుకుంటూ వస్తుంటే ఆ చివరి మొదలుకొని గాజా వరకు కూడా ఎన్ని పొలాలు ఉన్నాయో అన్ని పొలాల్లో ఉన్న పంటను ఆ పశువులన్నీ కూడా మిడతలు నాకినట్లు నాకేసాయట. దేవుడు ముందే చెప్పాడు కదా, మిడతలు నాకినట్లు నాకేస్తాయి నా మాట వినకపోతే. నేను వీరు వేసిన పంట అంతా కూడా మొత్తం మిడతలు నాకినట్లు నాకేసాయి, ఇక తినటానికి ఏమీ లేదు. మరి ఇజ్రాయెల్ ప్రజలు బ్రతకడానికి జీవసాధనమైన గొర్రెలు కానీ మేకలు కానీ లేకపోతే ఆ గాడిదలు కానీ ఏమీ లేకుండా వాటినటిని తీసుకుపోయి వారు ఎదురుకుండగానే గుడారాలు వేసి కూర్చున్నారు. చూడండి, మరి మన శత్రువు మన ఎదురుకుండా గుడారం వేసి కూర్చున్నారంటే మనం ఆటోమేటిక్గా బలహీనం అయిపోతాం. ఎందుకనంటే మనం చేసే తప్పుల వల్ల దేవుడు మనల్ని ఆ విధంగానే శిక్షిస్తాడు. మనం చేసిన పాపాల వల్ల ఒక శత్రువును మన ఎదురుగుండగా ఎప్పుడు కూడా కూర్చొని పెట్టి ఉంచుతాడు. వాడి ద్వారా మనం మారు మనసు పొందాలి, వాడి ద్వారా మనం దేవుని తెలుసుకోవాలి, వాడి పెట్టే శ్రమల ద్వారా మనందరము కుంగిపోయి ప్రభు సన్నిధానంలో మోకరించాలి. దేవుని ప్రణాళిక అదే కదండి. ఆ శత్రువుని ఎక్కడ పెట్టాడండి? వాళ్ళు ఎదురుగుండగా ఆ మిద్యానీయులందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎదురుగుండగా గుడారాలు వేసి కూర్చున్నారు. వారు ఎదురుగుండగా పంట వేయగలుగుతారా? వాళ్ళని ఎదిరించగలుగుతారా? వారిని కొట్టగలుగుతారా? కర్మపడినట్టు వారు వీరందరూ ఏం చేస్తారండి, మరి పరుగును వెళ్ళిపోయి కొండ సందులను దాక్కున్నారు. కొండలలో నివాసాలు ఏర్పరచుకుని, లోయల్లో నివాసాలు ఏర్పరచుకుని వీరు బ్రతికంతా కూడా ఎక్కడికి తోయబడ్డదంటే ఊరి చివరికి నెట్టివేయబడ్డది. ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపము వల్ల, వీరు చేసిన తప్పుల వల్ల ఇక వారందరూ కృంగిపోతూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇన్ని రోజుల పాటు మేము త్రావ తప్పిన గొర్రెల వల్లే నీకు వ్యతిరేకంగా తిరిగాం, దయచేసి క్షమించి ఇప్పటికైనా మాకు విడుదల దయచేయని. అయినా ఈ మిద్యానీయులు, ఈ అమోరీయులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, మా పిల్లలతో సైతిగా మేమందరం వచ్చి ఈ కొండ ప్రాంతాల్లో ఈ లోయల్లో మేము బ్రతుకుతున్నాం, దయచేసి సహాయము చేయమని దేవుడు దగ్గర వీరందరూ మొరపెడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు లేపాడు. ఓ గిద్యోను, నీ తండ్రి కట్టిన బలిపీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ బలిపీఠాలన్నీ కూల్చివేయి,
ఆ బలిపీఠాల మీద ఉన్న దేవతా స్తంభాలన్నీ నరికివేసి నీకు చేతనైనంత మటుకు ఒక బలిపీఠం కట్టి దాని మీద బలులు అర్పించు అతనికి ఆజ్ఞాపించినప్పుడు ఆ పగటాల ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధికులే కదండి. అమోరీల దేవతలకు ముక్కటంటి వారు, సుకోతి దేవతలకు ముక్కటంటి వారు, బబులోను దేవతలకు ముక్కటంటి వారు, వీళ్ళందరూ సెఫర్వీముల దేవతలకు ముక్కటంటి వారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మరి పగటాలు వెళ్తే వీళ్ళందరూ కూడా మరి మనమే తిరగబడతారేమో కదా. మరి దేవతా స్తంభాల దగ్గరికి వెళ్తే ఓడగొడుతూ ఊరుకుంటారా? దేవతా స్తంభాల దగ్గరికి వెళ్ళి అట్లా పాడు చేస్తూ ఊరుకోరు కదా. వాళ్ళ దేవతల్ని పడగొడుతూ ఊరుకోరు కదా. ఆ రాత్రి ఒక 10 మంది జనాంగాన్ని తీసుకెళ్ళి ఆ రాత్రి ఆ దేవతా స్తంభాలని గిద్యోను పడగొట్టి, మరి అక్కడ ఉన్న దేవతలన్నింటిని కూడా పడగొట్టి అదంతా నాశనం చేసి, మరి ఆ రాత్రి బలులు అర్పించినప్పుడు తన తండ్రి బయలు దేవతలకి బలులు అర్పించడానికి తీసుకొచ్చిన ఎద్దులలో 2వ ఎద్దును తీసుకెళ్ళి దాన్ని బలి అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ మర్నాడు అందరూ లేచారు. ఈ బలిపీఠాలు కట్టినోడు ఎవడు, రాత్రి దేవతా స్తంభాలు కూల్చినోడు ఎవడు, మరి ఎవడైనా తడమగా గిద్యోను పేరు బయటకు వచ్చింది. ఈ గిద్యోను మహాబాలాద్యుడు అన్నాడు. గిద్యోను, ఇక ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా రక్షించాల్సిన వాడవు నువ్వే అన్నాడు. అని మరి నా వల్ల అవుతుందా ప్రభు అంటే, నువ్వే రక్షిస్తావు, నిజంగా నేను మాట్లాడుతున్నాను, ఇజ్రాయేల్ ప్రజలందరినీ రక్షించగల సమర్థుడు నువ్వే, నేను ఎన్నుకున్నాను దేవా, మరి నువ్వు నా తోడు ఉన్నావని నేను నమ్మాలంటే ఎలాగా అన్నాడు. ఇదిగో నేను ఒక గొర్రెబొచ్చును తీసుకొచ్చి ఆ బయట ఆరబెడతాను, ఆ రాత్రి సమయంలో ఆ గొర్రెబొచ్చు పైన తప్ప ఈ నేలంతా కూడా ఆకాశం మంచు ద్వారా అది తడవకూడదు, గొర్రెబొచ్చు ఒకటి మాత్రమే తడవాలి అని దేవుని దగ్గర నిబంధన చేశాడు. మర్నాళ్ళు ఇచ్చాడు, చూసేసరికి గొర్రెబొచ్చు అంతా తడిచింది, చుట్టుపక్కల నేల ఏమీ తడవలేదు. ఆ గొర్రెబొచ్చుకి పట్టిన ఆ మంచు అంతా పాత్ర నిండా నింపాడు. దేవునికి స్తోత్రం. అది ఆ నింపబడిన ఆ నీరంతా కూడా దేవుని యొక్క మహాకృపకు గుర్తు. మళ్ళీ ఇంకొకసారి ప్రభా నిన్ను శోధిస్తాను, దయచేసి మరి ఈ రాత్రి మరి ఈ గొర్రెబొచ్చును బయట పెట్టినప్పుడు మరి గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదనైనా ఆకాశపు మంచు ఆ చుట్టు ప్రాంతం అంతా తడిచిపోవాలని ప్రార్థన చేసి గొర్రెబొచ్చు పెట్టగానే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా తడిచిపోయింది, కానీ గొర్రెబొచ్చు మాత్రము తడవలేదు. కానీ ఎంత చక్కగా మరి దేవుడు అతన్ని బలపరిచాడు. ఆ బలపరిచిన దాన్ని గిద్యోను తన సహోదరులందరినీ కూడా పిలిపించాడు. ఏబూలు గోత్రము, నప్తాలి గోత్రము, అలాగే మనిషి గోత్రముల వారి దగ్గరికి తన దూతలను పంపించి మరి దేవుడు యుద్ధం చేయమన్నాడు. దయచేసి మీరు అందరూ సహకరించండి, మన ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా విడుదల రాబోతుంది, దయచేసి నాకు సహకరించండి అని ఈ గిద్యోను వారి దగ్గరికి కౌరు పంపించినప్పుడు అందరూ వచ్చారండి. చాలామంది వచ్చారు. దేవుడు అతనితో మాట్లాడేదిగో ఎవరు యుద్ధానికి వెళ్ళాలో ఆ యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయవలసింది ఎవరో నేను నీకు చెప్పేంత వరకు కూడా యుద్ధానికి పోకు అన్నాడు. అవతల శత్రువులు ఎవరు? మిద్యానీయులు. వీరు ఎక్కడున్నారంటే మారే అనే కొండపైన ఉత్తర దిక్కున మిద్యానీయుల దండు ఉంది. ఈ దండు చాలా విపరీతమైన దండు, పెద్ద దండు. ఈ దండు అంతా అక్కడ ఉన్నప్పుడు మరి గిద్యోను చూశాడు. గిద్యోను చూస్తే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆ దండు చాలా ఎక్కువగా ఉంది, మరి నువ్వు తీసుకొచ్చి నీ జనాంగాలు కూడా వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ దండు మీదకి మీ అందరినీ కూడా పంపించకూడదు, ఎందుకంటే వారు తక్కువగా ఉన్నారు మిద్యానీయులు, మీరు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే రేపు పొద్దున యుద్ధం చేసిన తర్వాత మా ఇజ్రాయేలులమే మేమే మిద్యానీయుల్ని ఓడించి గెలిచామని మీరు గొప్పలు చెప్పుకుంటారేమో, అప్పుడు నేనేమైపోతాను, నా నామానికి మహిమ ఉండదు కదా, ఘనత ఉండదు కదా, మీకు మీరు హెచ్చించుకుంటారేమో. అలా కాదు, నేను ఎంతమందిని అయితే పంపిస్తానో వారు మాత్రమే యుద్ధానికి పోవాలని మరి చెప్పినప్పుడు గిద్యోను అందరినీ కూడా పిలిపించినప్పుడు గిద్యోను దగ్గరికి వచ్చిన ఆ జనాంగాలందరితో గిద్యోను అన్నాడు, మీరందరిలో ఎంతమంది అయితే యుద్ధం అంటే భయపడి వణుకుతున్నారో వారందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అనగాని ఆ జనాంగాల నుంచి 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారంటే ఇంకా 10,000 మంది ఉన్నారట. మొత్తం వచ్చింది ఎంత టోటల్గా? 32,000 మంది ఆ పర్వతం మీద, గిలాదు పర్వతం మీద కూర్చున్నారు. దేనికి స్తోత్రం. ఇప్పుడు గిద్యోను ఇంకొక పని చెయ్యి, నువ్వేం చేస్తావంటే మరి ఆ 10,000 మందిని కూడా మరి నీటిలో దిగజేసినప్పుడు ఎవరైతే కుక్కలాగా నీళ్లు గతుకుతారో, తమ నాలుకతో గతుకు తాగుతారో వారందరినీ కూడా వేరు పెట్టి, ఎవరైతే తమ చేతులతో నీళ్లు తాగుతారో అటువంటి వారిని వేరే పెట్టమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారందరినీ కూడా నీటిలోకి దిగజేశాడు. వారిలో కొంతమంది ఏం చేశారంటే కుక్క
నాలుకతో అందుకుని తాగుతుంది కదా, చేతులు రెండు పైకెట్టి ఇలా నాలుకతో తాగటం మొదలుపెట్టారట. కుక్క నీళ్లు తగ్గడం మీరు గమనించండి, నాలుక ఎదర భాగం నుంచి తాగదు, తన వెనకాల భాగం నుంచి తాగుతుంది. మీరు చూసారు ఎప్పుడన్నా? వెనకాల భాగం నుంచి దానికి దోలిగా చేసుకుని వెనకాల నుంచి తాగుతుంది. అటుగా అలా తాగుతున్న వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా పక్కకు బొమ్మన్నాడు. ఇక ఆ దోసులతో నీళ్లు తాగేటువంటి వారు ఎంతమంది అంటే 300 మంది. ఈ 300 మందిని ఆ పక్కన పెట్టి, గిద్యోను వీరి ద్వారానే నీకు విజయాన్ని ఇస్తాను. అక్కడేమో చూస్తే మరి మిద్యానీయులు, అమోరీయులు చాలా వేల మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే మరి వీరు ఎవరు అవసరం లేదనుకుంటున్నాం, వీరందరినీ పంపించేయమన్నా వీరందరూ కూడా గుడారాలుగా పోయారు. మరి ఇటువంటి గుడారాలకు వెళ్ళిపోయినప్పుడు ఈ 300 మందితో విజయాన్ని ఎలాగిస్తావంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీతో ఉంటాను అన్నాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలు అలాగ ఉంటాయండి. మనం అనుకుంటాం శత్రువు దగ్గర మనకు బలం తక్కువ అనుకుంటాం. అందరికంటే కూడా మనకే బలం ఎక్కువ, అధిక బలం ఎక్కువ. ఎలాంటి బలం అండి? అధిక బలం ఎక్కువ. ఎలాంటి బలం అంటే దేవుని యొక్క మహాబలం. దేవుని బలం ముందు ఏది కూడా పనిచేయదు. మనం కొద్దిగానే ఉండొచ్చు, కానీ మనం 10,000 మందితో సమానం. మనం ఎన్నో విజయాలు చేయొచ్చు. దేవుడు మనతో ఉంటే ఎన్నో గొప్ప గొప్ప కార్యములు చేయొచ్చు. ఎందుకంటే బలశాలి అనే దేవుడు మనతో ఉన్నాడు. ప్రపంచమే మనతో పోరాడినప్పటికీ కూడా మనము దేవుడిని ఆశ్రయించి దేవుడిని మనతో పెట్టుకుంటే, ఆయన చేయబట్టుకుంటే నువ్వు ఒక్కడు కూడా 10,000 మంది బలాన్ని పొందినట్లే. నువ్వు చేయగలిగే కార్యాలు అద్భుతమైన కార్యాలు. అటువంటి అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు నీతోనే ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీతోనే ఉంటాడు. యుద్ధము చేయవాడు యెహోవాని. నీతో ఉండి యెహోవాని యుద్ధము చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఎప్పుడో ఆయన వాగ్దానం చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలకే ప్రత్యేకించి వాగ్దానం చేస్తుంటే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించాడా లేదా? దేవుడు అటువంటి వాగ్దానం చేశాడా లేదా? మనం ఆలోచించాలి. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలందరినీ ప్రేమించాడంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచేవారు. వారి విశ్వాసము చెరగనిది. వారు అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా నేను చూపించబోయే ఆ దేశానికి పొమ్మంటే కేవలం నోటి మాట మీద విశ్వాసం ఉంచి, కనబడిని దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మాటను చెవుని పెట్టి ఆయన మాటను లక్ష్యం ఉంచి ఆయన ఎడారి ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎందుకు నాకు ఈ యొక్క శ్రమ, ఎంత దూరం నుంచి అంత దూరం వెళ్ళాలా, ఆ పట్టణం నాకు కావాలా, ఎలా రేపో చచ్చిపోతాను, ఈ మాత్రం దానికి నాకు ఆ పట్టణం ఎందుకని అబ్రహాం అనుకోలేదు. దేవుని మాటను గౌరవించి విశ్వాసం నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైతే గుడారం వేశాడో ఆ గుడారం ఉన్న చోట దేవుడు మాట్లాడినప్పుడు తిరిగి మళ్ళీ ఆ గుడారాన్ని తీసి వేరొక చోట గుడారాన్ని వేసుకునేవాడు. ప్రతి చోట దేవుడు మాట్లాడేవాడు. మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా అతని విశ్వాసము బలపడేది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తే అబ్రహాము యొక్క విశ్వాసము బలపడేది. రోమపత్రిక 1:17 మనం చదివితే, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. నీతి అంటే ఎలాగ అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతను నీతిగా ఎంచబడ్డాడు. నమ్మటమే నీతి. దేవుడు నమ్మటమే నీతి. అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి అతను నీతికి ఎంచబడ్డాడు. నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకంటే విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. పునాదులు గల పట్టణమైన ఆ పాలు తెలియని ప్రపంచ దేశంలో అతను ప్రవేశించాడు. అతని కోసం కాదు, తన ముందు తరాల కోసము ఆ పట్టణాన్ని సంపాదించడం కోసం అబ్రహాము వెళ్ళాడు. మనము ఏం సంపాదిస్తాము? మన పిల్లల కోసం ఆస్తులు సంపాదిస్తాం, కార్లు సంపాదిస్తాం, బంగారం సంపాదిస్తాం, వెండి సంపాదిస్తాం. కానీ దేవుని యొక్క బిడ్డలు ఏం సంపాదిస్తారంటే విశ్వాసులు నివసించే ఆ పునాదులు గల పట్టణాన్ని సంపాదించుకుంటారు. పునాదులు గల పట్టణము సియోను పట్టణం, యెరూషలేము పట్టణం, నూతనమైన యెరూషలేము పట్టణాన్ని సంపాదించుకుంటారు. మన పిల్లల కోసము నూతనమైన యెరూషలేము పట్టణము సంపాదించుకున్నట అబ్రహాము వలె ఎంతో మేలు. తప్పగానే లోకంలో ఏది సంపాదించినా ఏది సంపాదించకపోయినా దేవుని రాజ్యంలో సంపాదించుకున్నట్టు మేలు. విశ్వాసాలు నివసించే యెరూషలేము పట్టణము నివసించుట, దాన్ని సంపాదించుకుంటే ఎంతో మేలు. విశ్వాస మూలంగా మన నీతిమంతులుగా తీర్చిదిద్దబడుట ఎంతో మేలు. విశ్వాసమును బట్టి ఆ 300 మందితో యుద్ధానికి వెళ్ళటానికి గిద్యోను సిద్ధపట్టుబట్టాడు. దేవుడికి ఒక మాట అన్నాడు, గిద్యోను నీకు ఇంకా బలహీనమైన సమయంలో ఉన్నావేమో, నీకు సహాయం చేయనని నువ్వు అనుకుంటున్నావేమో, కాబట్టి ఇంకొక సూచక్రియ నీకు చెప్తాను. ఇదిగో నీ దండు వారు ఉన్నారు కదా, చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు కదా, ఆ వెళ్ళిపోయిన వారి గుడారానికి నువ్వు వెళ్ళు. అధైర్యం ఉంటే కనుక అక్కడ బొమ్మన్నాడు.
వెంటనే గిద్యోని గారు వెళ్ళి ఆ గుడారంలో కూర్చున్నాడు. దాంట్లో ఒక సైనికుడు అన్నాడు, మరి ఒక యామల రొట్టె దొల్లుకుంటూ వెళ్ళి మిద్యానీల గుడారములో పడింది, ఆ మిద్యానీల గుడారము కూల్చివేయబడ్డదని చెప్పినప్పుడు ఒక ఆయన అంటాడు, ఇంకెవరు ఆ యావల రొట్టె? గిద్యోనే కదా అన్నాడు. ఎవరన్నాడు? ఆ యావల రొట్టె ఎవరు? గిద్యోనే కదా. గిద్యోని వెళ్తాడు, అమ్మోనీయుల యొక్క గుడారాన్ని మొత్తం అంతా కూడా కూల్చివేస్తాడు అని అన్నప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించాడు. దేవునికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రములైన అన్ని రకాలుగా అన్ని మూలల నుంచి నన్ను బలపరుచుకుంటూ వచ్చు. ప్రతి విషయంలోనూ సహాయం చేస్తున్నావు. నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసావు, నాకు విశ్వాసమును దయచేసావు ప్రభువా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయితే వీరందరూ కూడా ఎక్కడ గిలాదు పర్వతం మీద ఉంటే ఆ మిద్యానీయులు మాత్రము మోరి అనే పర్వతం దగ్గర దిగువ భాగాన వారందరూ ఉన్నారు. వీరందరినీ కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ చూస్తుండగా మరి ఆ 300 మందికి మరి గిద్యోను చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒక్కొక్క కొండ పట్టుకోండి, ఒక్కొక్క కొండ పట్టుకోండి, ఆ కొండలో ఒక కాగడ పెట్టుకోండి, అలాగే ఒక చేతితో బూర పట్టుకోండి, 100 మంది 300 మంది 3 భాగాలుగా విడిపోండి. ఒక భాగం ఏమిటంటే 100 మంది వెళ్ళి ఆ మిద్యానీయులు ఎక్కడైతే నా ప్రాంతం చుట్టూరు తిరుగుతూ మీరు ఏం చేయాలంటే, ఇది యెహోవా విజయము గిద్యోని విజయం అని చెప్పుకుంటూ కొండలు పగలగొట్టండి, ఆ కాగడాల చేత పడిన బూర మాత్రం ఊదుతూ ఉండండి అని. మరి 300 మంది కూడా అలా చేస్తుంటే వీరందరూ ఏమనుకున్నారు, కొండలు పగలగొడుతుంటే ఎవరో మన మీదకి వచ్చేస్తారు, ఎవరో మనల్ని చంపేయటానికి సిద్ధంగా ఉన్నారు, కత్తులెట్టుకు వచ్చారు, కర్రలెట్టుకు వచ్చారని వీళ్ళు ఏం చేస్తారు, ఈ మిద్యానీయుల గుడారంలో ఉన్న వాళ్ళందరూ పారిపోవటం మొదలుపెట్టారట. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నవారు? 300 మంది. పారిపోయిన వారు ఎంతమంది? 1000 మందిలో ఉన్నారు. ఈ మిద్యానీయులందరూ పారిపోతున్నారు, అమోనీయులందరూ పారిపోతున్నారు. ఆ పారిపోయేటువంటి వారిని కొండపైన ఉన్నారు కదా కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టు వారు, వీరందరూ కూడా వాళ్ళని తరిమి అందరినీ చంపేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా మిద్యానీయుల నుంచి విడుదల కావాలి. ఆ రాజులు 2 ఉన్నారు, వారందరినీ కూడా గైడ్ చేసే రాజులు 2 ఉన్నారు. ఈ రాజు మిద్యానీయుల రాజుని తీసుకెళ్ళి ఒకని హోరేబు పర్వతం మీద నరికారు, ఒకని ద్రాక్ష తోటలో నరికి చంపారు. దేవుడు వారందరికీ ఒక విజయాన్ని అలాగిచ్చాడు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనతో దేవుడు ఉంటే విజయం తప్పక మనతో వస్తుంది. శత్రువు మన ఎదురుకుండా కూర్చుంటాడు, వాడిని ఎదిరించడానికి మనకు శక్తి చాలదని చాలాసార్లు బాధపడవచ్చు, భయపడవచ్చు. కానీ నీ దేవుడైన యెహోవా బలవంతుడైన దేవుడు నీతో ఎవరన్న సంగతి మాత్రము మర్చిపోకు. ఆయన నీతో ఉంటే ఎటువంటి కీడైనా అపాయమన నీ దరికి చేరదు. ఒకవేళ చేరిన శత్రువుని ఎదురుగుండగా కూర్చున్నప్పటికీ కూడా ఆ శత్రువు నిన్ను అంటడు, ముట్టడు, తాకడు. ఇది దేవుని యొక్క వాగ్దానము. ఎందుకంటే నేను నీతో నన్ను నడిపించేవాడు నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం. గత కాలంలో యాకోబు గారు కూడా పదనారాం అనే గ్రామం నుంచి, సిరియా దేశం నుంచి తన భార్యను తన పిల్లల్ని అందరినీ తీసుకుని, మరి ఆ గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని అన్నింటిని తీసుకుని నా మందం తోలుకుని బయలుదేరి వస్తుంటే ఇదే గిలాదు పర్వతం పైన ఆయన గుడారం వేసుకున్నప్పుడు తన మామైన లాభాను యాకోబుని పట్టుకోవాలని బయలుదేరి వస్తుంటే దేవుడు ఆ లాభంతో చెప్పి, ఇదిగో నా భక్తుడిని యాకోబు జోలికి వెళ్ళావా, మర్యాదగా ఉండదు, జాగ్రత్త, అతను ఏమనొద్దు అని అన్నప్పుడు యాకోబు గుడారం ఎదురుగానే లాభాను గుడారాన్ని వేసుకుని అలాగే కాసు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మన శత్రువు మన ఎదురుకుండా ఉండొచ్చు, కానీ వాడు నోరు మూయించేవాడు మన దేవుడే. దేవునికి స్తోత్రం. వాడు నోరు ముంచేవాడు మన దేవుడే, వాడు కాళ్ళు విరగొట్టేవాడు దేవుడే, వాడిని మనతో సమాధానపరిచేవాడు దేవుడే. ఆయన మనతో ఉంటే సమస్త కార్యముల్లో సహాయము చేయగల సమర్థుడు ఆయనే. మన బలహీనులము కాదు, బలవంతులము. 10,000 మందితో సమానులము దేవుడు మనతో ఉంటే. 10,000 మంది అంటే ఆప్రాలు మనకి ఇంకంతే కదా, అంతే కదండి. 10,000 మంది మనతో వచ్చినా, మన మీద దెబ్బలటకు వచ్చినా మనము ఎంత మాత్రం వెనకాల్సిన అవసరం. ఎందుకంటే మనతో యుద్ధము చేయవాడు, వారితో యుద్ధము చేయవాడు యెహోవానే. యెహోవాకు భయపడుట ఎంతో మేలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ఎంతో మేలు. ఆయనకు భయపడితే ఆయన మనతో ఉంటాడు. భయభక్తులు కలివారి ఏడల ఆయన తన కృపను చూపిస్తాడు. నీతిమంతులను వదలడు, నీతిమంతులను ఎల్లప్పుడూ కూడా సదాకాలం తన కృప చాటును బలపరుచుకుంటాడు, తన రెక్కల చాటును మరుగుపరుచుకుంటాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవా వాణ్ణి తప్పిస్తాడు. నీతిగా ఉండటం నేర్చుకో, దేవుని నమ్మటం నేర్చుకో. గిద్యోను దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుడిని పరీక్షించాడు, శోధించాడు. దేవుడు అతనితో ఉంటానని వాగ్దానం చేసినప్పుడు 300 మంది మాత్రమే
అతనికి అప్పచెప్పబడిన ఆ 300 మందితో వెళ్ళి మిద్యానులందరినీ ఇక్కడ తరిమి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా విడుదల ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం అండి, అద్భుతమైన కార్యం కదా. గత కాలంలో మనం ఎన్నోసార్లు మన ఆలోచన విధానాలను బట్టి, పడే శ్రమలను బట్టి మనం అనుకోవచ్చు, నా శ్రమలు ఏనాటికి పోతాయో, మన పక్కదారి పట్టి మనం ఎదుటి ఉన్నటువంటి శత్రువుని నాశనం చేయొచ్చు అని అనుకోవచ్చు. పక్కదారి పట్టడానికి చాలాసార్లు ఆలోచించవచ్చు. అయితే ఈ శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయని ఆలోచించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడే విధానము, దేవుడు దర్శనం ద్వారా మనల్ని దర్శించే విధానము, అలాగే మన శత్రువు చేసే పనులు, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే దేవుని ప్రణాళిక దీని పట్ల ఉంది. అయితే ఇప్పుడు దేవుని మనం ఆశ్రయిస్తే ఆ శత్రువుని మనం జయించగలుగుతాని విశ్వాసం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనకు సహాయం ఇస్తాడు. దేవుడు చెప్పిన మాట వినాలండి. దేవుడు ఏమన్నాడు, నువ్వు ఆ అమోనీయుల దేవతలకు మొక్కవద్దు. అమోనీయుల దేవతలకు మొక్కితే కానీ నాకు కోపం వస్తుంది. దేవుడు నేను ఒక్కడిని, నేను తప్పే వేరొకళ్ళ దేవుడు లేడు కదా. ఆకాశం అందే నేను, భూమి అందే నేను, వేరొకళ్ళ దేవుడు లేడు. నీలాంటి పరిశుద్ధుడైన దేవుడు వేరొకళ్ళు లేడు. అన్నగారు చెబుతున్నారు. ఎంత చక్కని దేవుడు అంటే, ఎంత బలవంతుడైన దేవుడు. ఆలోచించండి ప్రియులారా, దేవుని బలం పైన ఆధారపడటం ఎంత మేలు. నాకు నేనే గొప్పవాడిని అనుకోవటం తప్పు. మనం గొప్పవాళ్ళం కాదండి, కేవలం శరీరధారులము, నిమిత్త మాత్రము. ఏ సమయంలో ఎగిరిపోతామో ఎవరికి తెలియదు. కానీ దేవుడితో ఉంటే మనం ఏనాడు కూడా అలిసిపోవవసరం లేదు, సొలిసిపోవవసరం లేదు. మనతో నడిచేవాడు యెహోవాని, యుద్ధము చేయవాడు యెహోవాని, మన బలపరచు దేవుని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాము. హల్లెలూయ. గిద్యోనికి ఇచ్చిన బలము దేవుడు మనకు ఇచ్చునుగాక, గిద్యోనికి ఇచ్చిన సహాయము దేవుడు మనకి ఇచ్చునుగాక, గిద్యోనితో నడిచిన దేవుడు మనతో నడుచునుగాక, సకల విధమైన ఆశీర్వాదాలతో మనందరినీ దేవుడు బలపరచునుగాక. ఆమేన్. యెహోవా ఖడ్గము, దేవుని ఖడ్గము మనతో ఉండునుగాక. ఆ ఖడ్గము శత్రువుల పైన పడునుగాక, శత్రువులందరూ చెదిరిపోదురుగాక. దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటును మరుగుపరుచుకునుగాక. విజయము అంతం వరకు మనతో ఉండునుగాక. దేవుడు దీవించునుగాక.